ఇప్పుడు ఆత్మకు వృద్ధాప్యం లేదు అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసము ఆత్మ అవినాశి అని ఏదైతే మనం తెలుసుకుంటున్నామో సాంఖ్యయోగ. సో ఈ విషయాన్ని తెలుసుకోవడానికి అంటే మొత్తం సబ్జెక్ట్ అంతా ఆత్మలోనే ఉంది, దేహంలో కాదు. ఇది తెలుసుకోవడానికి భగవద్గీత థియరీ, దాని కథ రూపంలో రామాయణ మహాభారతాలు వచ్చాయి. సో మహాభారతంలోని జరాసంధుడు అని ఒక రాక్షసుడి వధ అన్నది చూద్దాం. ఫస్ట్ వీడియో చూసిన తర్వాత దాని యొక్క ఆధ్యాత్మిక విషయాన్ని తెలుసుకుని దాన్ని ప్రాక్టికల్ గా ఎట్లా తేవాలో కూడా తెలుసుకుందాము. చూసారు కదా జరాసంధుడి వధ. సో జర అంటే ఏంటి ఇక్కడ? వృద్ధాప్యం. అజర్ యాక్చువల్ గా ఆత్మ అంటే దానికి వృద్ధాప్యం లేదు, అనారోగ్యం లేదు, వినాశనం లేదు. కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు? ఎందుకు అనారోగ్యం వృద్ధాప్యం వస్తోంది అని అంటే మనలో ఉన్న ద్వంద్వ వైఖరి. సో ఇక్కడ భీముడు ఇక్కడ నరికేటప్పుడు ఏం చూపిస్తున్నారు? ఇక్కడ రెండుగా చీల్చేశారు. చీల్స్తుంటే అది మళ్ళీ మళ్ళీ వస్తోంది, మళ్ళీ వచ్చి అతుక్కుపోతుంది. అంటే ఇక్కడ మన ఆత్మలో కూడా ఏం జరుగుతుందంటే మన మనసులో కాసేపు ధర్మము, కాసేపు అధర్మం, ద్వంద్వ వైఖరి.